రాబోయే దీపావళి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు జమ కాబోతున్నాయి. ప్రతి రైతు కుటుంబానికి మొత్తం 7,000 రూపాయల చొప్పున సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సమాచారం ప్రకారం పీఎం కిసాన్ యోజన 21వ విడత కింద 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 47 లక్షల మంది రైతులు ఈ సాయానికి అర్హులుగా గుర్తించబడ్డారు. దీపావళికి ముందే రైతుల ఖాతాల్లో డబ్బులు అధికార వర్గాల ప్రకారం అక్టోబర్ 18న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. దీపావళి పండుగ అక్టోబర్ 20న జరగనున్నందున పండుగకు ముందు రైతుల ఖాతాల్లో సాయం చేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 10వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం నుండి కూడా శుభవార్త. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా దీపావళి సమయానికే పీఎం కిసాన్ యోజన 21వ విడత విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో 2 పథకాల సాయాలు ఒకేసారి జమ కావడంతో రైతులకు పండగ మరింత ఆనందకరంగా మారే అవకాశం ఉంది. ఎన్నికల హామీ అమలు దిశగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకం కింద రైతులు ఏటా 13,500 రూపాయలు పొందారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ మొత్తాన్ని 20,000కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం ప్రకారం ఇప్పటికే ఆగస్టులో మొదటి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కాగా ఇప్పుడు రెండో విడతగా 7,000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే దీపావళి పండుగకు ముందు సాయం లభించబోతుందనే వార్త రైతుల్లో ఆనందం నింపింది. వరి, పత్తి, మిర్చి సాగు సీజన్ మధ్యలో ఈ ఆర్థిక సాయం అందించడం రైతులకు పెద్ద ఊరటగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండూ ఒకేసారి రైతుల భుజాలపై చేయి వేసినట్లుగా భావిస్తున్న రైతులు ఈ సాయాన్ని ఉత్పత్తి ఖర్చుల భారం తగ్గించేందుకు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. దీపావళికి ముందు రైతుల ఖాతాల్లో డబ్బులు పడితే అది రైతు కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా మారనుంది.